పలివెల శ్రీను తూర్పుగోదావరి జిల్లాకి దొరికిన ఒక ఆనిముత్యం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి దొరికిన ఒక అద్భుతం. ఎంత వర్క్ చేస్తారు సైలెంట్గా. చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇంత అడవిలో పిరమిడ్ కట్టాడు, ఇక్కడ ధ్యాన యజ్ఞం చేస్తున్నాడు. ఎలా చేస్తావు నాయనా అని అడిగితే చేసేద్దాం సార్, టైం లేదు, ఎవరిని అడగడానికి లేదు, డబ్బు కావాలి, మీరే స్ఫూర్తి సార్, అంత బాగా పెట్టేయాలని ఉంది అన్నాడు. సంతోషం అయినా పెట్టే వస్తుంది. ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఖర్చు అయింది, 2 లక్షలు వచ్చినాయి. ఇందాక అడిగాను రామారావు గారిని, వాళ్ళని ఎలా ఉంది నాయన పైషన్ ఏంటి, మొహమాట పడితే వచ్చి 2,05,000 వచ్చింది సార్, ఖర్చు ఇంత ఉంది, ఏం చేద్దాం, బరువుల మీద పెట్టేసి వెళ్ళిపోవడమా? దయచేసి పెద్ద మనసుతో ఒక 20 మంది తలకు 10,000 ఇచ్చే వాళ్ళకి 20 మంది కావాలి. ఇస్తారా? స్వామీజీ 5,000 ఇస్తాను. నేను 10,000 ఇస్తున్నాను. వండర్ఫుల్. వీళ్ళు అద్భుతాలు చేయాలి. ఈ 1,500 గ్రామాల్లో పిరమిడ్లు రావాలి. ఈ 3,000 గ్రామాలు మన ఉభయ గోదావరి జిల్లాల్లో పిరమిడ్లు ధ్యాన కేంద్రాలు రావాలి. రామారావు గారు ద్రాక్షారాంలో పిరమిడ్ కట్టారు. ఆయనకి ఒక బట్టల షాప్ ఉంది, చూసారా రామారావు గారిని? ఈయనొక చక్కటి వ్యాపారం, ఏదో ఆయన తోచింది ఇవ్వగలరు, చేస్తూ ఉండేవారు. ద్రాక్షారాంలో 2016లో పర్యావరణ పరిరక్షణ యాత్ర అని పెట్టి ముందు రోజంతా మన వాళ్ళందరినీ జిల్లాలో పిరమిడ్లు కట్టిన వాళ్ళందరికీ సత్కారాలు చేసి ఆ రోజు వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి కళ్యాణ మండపం నుంచి వచ్చేసాము. మనందరం భోజనాలు చేసిన తర్వాత ఆకులు ఏవో ఉంటాయి కదా, ప్లేట్లు, అన్ని చెత్త అంతా అక్కడ పడేసి మనం దుకాణం సర్దుకుని మన్నాడు మేము యాత్రలోకి వెళ్ళిపోతున్నాం. పొద్దుట వెళ్ళి చూస్తే ఆ ఆకులన్నీ తీస్తున్నారు. రాత్రి మనం అందరం తినివాడేసిన ఆకులు ఒక వ్యాపారవేత్త, ఆయన ఏంటి ఇంత గొప్పవాడైనా ఇంత గొప్ప సర్వీస్ చేస్తాడా? పని చేయడమే. ఇక్కడ చూస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారా? ఈ 10 రోజుల నుంచి ఎప్పుడు పరిగెడతాను ఉన్నారు, పని చేస్తాను ఉన్నారు. వీళ్ళు ఏమిస్తే ఇలాంటి వాళ్ళు రుణం తెచ్చుకోగలుగుతాం. పత్రిజీ ఎలాంటి వాళ్ళని తయారు చేశారో చూడండి. అదిగో గురుగారు చూడండి, వెంకటేశ్వరరావు గారు, వానపాలెం గురుగారు, అమలాపురం ఒక వ్యాన్ కొనుక్కున్నారు. ఈయన కోనసీమ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు. రమణ గారు కాకినాడ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి శ్రీనివాసరావు గారు రాజనగరంలో ఉంటారు, కానవరంలో ఉంటారు. ఆయన ఒక శివాలయం కట్టారు, ఒక పిరమిడ్ కట్టారు. ఆయనకున్న దాంట్లో చేస్తున్నారు. ఎప్పుడు కూడా పత్రిజీ ఏం చెప్తే చేశారు. 2009లో ఎలక్షన్లో పోటీ చేయనంటే చేశారు, 2014లో చెయ్యి అంటే చేశారు, 2019లో నన్ను వదిలేయండి రాజుగారు అంటే లేదు చెయ్యి అంటే చేశారు. రాజమండ్రి పార్లమెంట్కి ఏ పని పిరమిడ్ సొసైటీకి ఉన్న ఆయన చేశారు. సంగిశెట్టి శ్రీనివాసరావు గారు ఏదో వర్క్లో ఉండి రాలేకపోయినట్టున్నారు. వీళ్ళు ఈ తూర్పుగోదావరి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా సారథులు. చెప్పకూడదాం. వెంకటేశ్వరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా, తెలుసు కదా, ఇందాక చెప్పాం. ఈయనకి పెరాలసిస్ ఒక 16-17 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం పెరాలసిస్. నోరు దగ్గరికి రాదు, వేలు దగ్గర పెట్టుకోలేరు, ఆ మందులన్నీ మింగి అల్సరు, ఏమీ తినలేరు. ఎవరో మీటింగ్ చెప్తుంటే పత్రికారి దగ్గరికి ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నారు. ఆ మీటింగ్ వింటున్నారు. పత్రికారు అన్నారట మాంసం తినడం మానేయాలి అని చెప్పి, ఇందులో మానేస్తానంలో చేయొత్తంటే ఎలాగ మనం తినలేం, మాంసం కదా, నేను తినలేడు కాబట్టి ఎలాగ తినలేం కదా అని చేయెత్తాడు కష్టపడి. ఎలాగ ఆయన మాంసం కదా ఏమీ తినలేడు, అల్సర్ కాబట్టి. తీసుకెళ్ళి ఏదో పిరమిడ్లో పడుకోబెట్టేవారు. ఒక వారం రోజులు 10 రోజులు పడుకుంటే సడన్గా తెలియకుండా ఒకసారి ఎగిరి పడ్డాడు ఆయన.
కరెక్ట్గా పడుకునేవాడు. ఆ పడిన తర్వాత ఆయనకి కాలు దగ్గరికి వచ్చింది, నోరు దగ్గరికి వచ్చింది, ఆ పెరాలసిస్ తగ్గిపోయింది. ఈ గుండె హార్ట్ ఎన్లార్జ్ అయ్యింది. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, పత్రికారి దగ్గరికి. మామూలుగా నాకు నొప్పి ఏది అని ఆయన దగ్గర ఏం చెప్పలేదు. ఈయన చూసి ఒక గుద్దారట, ఫట్టమందట. అమ్మ చచ్చిపోయిన అనుకున్నారు, అది పోయింది. ఇన్ని జబ్బులు పోయినాయి, హార్ట్ ప్రాబ్లం తగ్గింది, పెరాలసిస్ తగ్గింది. అద్భుతంగా ఉంది ఈ జీవితం. ఇంక నేను ఈ సొసైటీకే పనిచేయాలని 365 రోజులు 24 గంటలు ధ్యాన ప్రచారం, ధ్యానం. ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామం తిరిగి, మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా అంతా ప్రతి గ్రామంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం అందులో వెంకటేశ్వరరావు గారు మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి ఎంత అద్భుతం చేశారు. వీళ్ళందరూ మన ఉభయ గోదావరి జిల్లాల్లో మరింత విస్తృతంగా ప్రతి గ్రామాన్ని చేరాలి, ప్రతి వ్యక్తిని చేరాలి. ఈ భూమి మీద ఏడుపు అనేదే లేకుండా చేయాలి. నా ఒకే ఒక కళ, ఒకే ఒక లక్ష్యము, ఒకే ఒక కోరిక అహింసాయుతమైన భూమాతని కళ్ళారా వీక్షించడమే అన్నారు ఆ గురువు గారు. ఆయన ఒకే ఒక కోరిక, ఇంకే జీవి ఆడవకుండా చూడాలి. ఆ పని చేయడం కోసం అందరూ ఆ ధ్యానం చేసినప్పుడే వాళ్ళకి ఆ అవగాహన కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ధ్యానం నేర్పి శాఖాహారులుగా మార్చాలి. భీమవరంలో పత్రిజీ భీమవరం నుంచి ట్రైన్లో వెళ్తుంటే వెంకటేశ్వర గారు కూడా ఉన్నట్టున్నారు. పత్రిజీ వెళ్తున్నారు కదా అని ఎవరో ఒక ఆయన ఒక 5 లక్షలు ఎంతో ఇస్తున్నారు. 5 లక్షలు ఇస్తున్నారు కదా, పత్రిక గారు ముందు ఇప్పిద్దామని ఆయన తీసుకుని మన వాళ్ళందరూ కలిసి ఆ స్టేషన్ దగ్గరికి వచ్చారు. పత్రిజీ దిగారు, ఆగుతుందన్నమాట అక్కడ. మళ్ళీ ఆయన వెళ్తున్నారు, దిగినప్పుడు పలానా ఆయన మీ దగ్గర తీసుకొచ్చామండి అన్నారు. పూర్తిగా వివరాలు చెప్పకుండా ఏంటి సంగతి అన్నారు. మిమ్మల్ని చూద్దామని వచ్చాను అన్నాడు. నన్ను చూడడానికి నేనే సినిమా యాక్టర్నా, అదలిపోన్నారు. డబ్బులు ఎట్టుకుని పోయాడు. తిట్టారు కదా, ఇద్దాం అనుకున్నాడు, పోయాడు. కడతాల్లో పిరమిడ్ కట్టడానికి ముందు ఒక ఆయన వచ్చి 200 x 200 పిరమిడ్ నేను 15 ఎకరాలు ఇచ్చి కడతాను, నా దగ్గర ఒక 1000 ఎకరాలు ఉంది అన్నాడు. పెద్ద పిరమిడ్ కడతాల్లో, మన పిరమిడ్కి స్థలం కూడా లేని రోజుల్లో 2004, 2005 ఆ ప్రాంతంలో ఎవరు చందా లేకుండా 200 x 200 పిరమిడ్ నేనే కట్టేస్తానంటే పత్రిజీ అన్నారు, నువ్వు కేశవరాజు వెళ్ళి చూసిరండి అన్నారు. వెళ్ళి ల్యాండ్ చూసి వచ్చాం. చాలా బాగుంది, పెద్దది, ఎక్కడో సిటీకి ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో. మనం రూపాయి పెట్టుకోకుండా 200 సైజు పిరమిడ్ ఎవరో కట్టేస్తారు కదా అని పొద్దుటే పత్రిక గారి ఇంటికి వచ్చేయండి అని మేము పొద్దుటే వెళ్ళాం. పత్రిజీ ఎవరింటికి వచ్చినా, ఎవరైనా ఆయన ఇంటికి వస్తే ఎంతో ఆదరంగా అన్నీ చేస్తారు. అలాంటిది ఆయన తీసుకొస్తే లోపలికి వెళ్ళి నేను ఆయన పలానా ఆయన వచ్చారండి అంటే, వాడు నీ చిటికి నీళ్ళు పట్టుకోవడం కూడా ఇంకా సరిపడాడు, వెళ్ళి ధ్యానం చేస్తారు అమ్మను పొమ్మని ఎదలకన్నారు. ఇదేంటి ఇంత కష్టపడి తెస్తే ఇలా చేశారేంటండి. ఇంకోసారి ఏమైందో తెలుసా, బెంగళూరులో మనం పిరమిడ్ కడుతున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా వేలంగి తెలుసు కదా. వేలంగి అంటే మొత్తం మన రాష్ట్రాన్ని కొనేయగలరు, అంత డబ్బు ఉంటుంది కదా. నేను బెంగళూరు పిరమిడ్ కోసం మెంబర్షిప్ల కోసం వెళ్తున్నప్పుడు ఆ వేలంగిలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొండా వెంకటరావు గారు, డాక్టర్ వెంకటరావు గారు అని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను, అయ్యా మాకు కొంచెం ఈ ఊరు డబ్బు ఉన్నవాళ్ళు కదా, ఎవరినైనా 10 మంది డబ్బు ఉన్న వాళ్ళని పరిచయం చేయండి, నాకు బెంగళూరులో పిరమిడ్ నిర్మాణం అవుతుంది, ఏదైనా మెంబర్షిప్ కట్టే వాళ్ళకి ఏదైనా క్లాస్ చెప్తాను అన్నాను. అంటే ఆయన అన్నారు, అందరిని అడగడం ఎందుకంటే ఈ ఊర్లో ఒక మహాతల్లి ఉంది, ఆవిడ ఎంత గొప్ప ఆవిడ అంటే ఇక్కడ ఈ ఊర్లో యజ్ఞం చేయడానికని మా ఊరు వాళ్ళు అందరూ కలిసి వెళ్ళాము, అక్కడ యజ్ఞం చేస్తున్నాం, స్వామీజీలు అందరినీ పిలుస్తున్నాము, దీనికి ఇంచుమించు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఏదైనా ఇస్తారేమని వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది బాబు అంటే 2-3 కోట్లు అవుతుంది అంటే, దానికోసం ఎవరిని అడగడం ఎందుకులే, నేను ఇచ్చేసింది. అంచేత మనం ఆవిడ దగ్గరికి వెళ్తే పని అవుద్ది అన్నారు. అమ్మ అలాంటి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అని, పని అవడం అంటే ఏదో డబ్బులు అడుక్కుందామని కాదు, కానీ అక్కడ బెంగళూరులో పిరమిడ్ కావాలి కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళాం. ఆమె రమణ మహర్షి శిష్యులు, చాలా చక్కటి గొప్ప అద్భుతం. ఆవిడ దగ్గరికి వెళ్ళమ్మ తల్లి డబ్బులని అడగలే, ఈ ఊరిలో పత్రిక గారితో క్లాస్ పెట్టించమ్మా అని అడిగాను. తప్పకుండా స్వామి, వారికి ఏదైనా ఇద్దామంటే అమ్మా ఆయన డబ్బులు తీసుకోరు, క్లాస్ పెట్టించండి, ఒక ప్రోగ్రామ్ చేద్దాం ఇక్కడ అంటే అలాగని క్లాస్ పెట్టారు. ఆవిడ క్లాస్ పెట్టించారు, ఊరంతా ముగ్గులు చెల్లించారు, బ్రహ్మాండంగా పత్రిజీ వస్తుంటే ఆ పూర్ణకుంభంతో స్వాగతం పలికించారు. అందరూ తెల్ల బట్టలు వేసుకుని ఆ ఊరు పెద్దలందరూ కూడా వచ్చారు.
పత్రిజీ కారు దిగ్గానే అక్కడ ఊర్లో అటు ఇటు కోళ్ళు మేకలు అమ్ముతున్న దుకాణాలు కనబడి ఆయన మొహం ఇలా ఉంది. లోపలికి రాగానే లోపలికి వెళ్ళగానే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈవిడ పలానా అన్నాను కూర్చున్నారు. ఆ పక్కన బొండా వెంకటరావు గారు ఆ జిల్లా ప్రెసిడెంట్ని చూసి నువ్వు మాంసం తింటావా అన్నారు. కంగారు పడుతున్నాడు ఆయన. మానే అన్నారు. ట్రై చేస్తాను అన్నాడు. ఆ పక్క ఆయన అడిగారు, ఆయన కూడా అన్నాడు. ఆయనకి మండిపోయి ఆవిడతాడు అన్నారు, ఇలాంటి ఏదో ఊర్లో నువ్వు ఎలా ఉన్నావమ్మా, ఈవిడున్న ఊర్లో మీరు అందరూ ఇలాంటి ఎదవలు ఉన్నారేంటి అన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు కోటీశ్వర్లు అనుకుంటాను. క్లాస్ దగ్గర పదవి అన్నారు. క్లాస్ పెట్టాం. క్లాస్ పెట్టాక ఒక మాట చెప్పడం. జిల్లా ప్రెసిడెంట్ అట కోడిని తింటాడు, మేకని తింటాడు, అండం ఆయన తింటాడు. ఆ కండక్ట్ చేసినవాడు కోపం వచ్చి నా దగ్గరికి వచ్చి అందరూ భోజనం చేసి వెళ్ళండి, ఇంతకంటే గొప్ప వాళ్ళని చాలామంది చూసాం, ఇలా తిడుతున్నాడు ఏంటి అని ఆవిడ వెళ్ళిపోయింది. అందరికీ భోజనాలు తయారు చేశారు. పత్రిజీ మీటింగ్ అవ్వగానే నేను అలా చూస్తున్నాను. ఈ ఎదవూరులో క్షణం వద్దు పద అని కారు ఎక్కిసి ఆయన వెళ్ళిపోయాను. ఆయనకి భోజనం ఎక్కడ పెట్టాలి, వీళ్ళందరికీ వండినవాడికి ఏం చెప్పాలో తెలియలే. డబ్బున్న వాళ్ళు పిరమిడ్ రిసోర్స్ సొసైటీలో రారు. వచ్చిన పత్రిజీ గారు వాళ్ళనేమి ప్రత్యేకంగా చూడరు. ఇంకో పలివెల శ్రీను గురుగారు, నాలాటోడు వెంకటేశ్వర గారు లాంటోడు మన వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఈ సొసైటీలో ఉంటారు. వీళ్ళ దగ్గర కోట్లు ఉండవు, పనులు చేసేయాలని ఉంటుంది, చెయ్యాలి. అంచేది మన అందరం కలిసి తలకొక రూపాయి వేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేసుకుందాం. ఓకేనా? ఇది చేయడం అవసరమా లేదా? ఇక్కడ బుద్ధ పౌర్ణమికి ఈరోజు ఇక్కడ ఉండడం అవసరమా లేదా? రెండవ అప్పుడే చూడైనా ఇంకో 2 రోజులు పెంచాడు, 5 రోజులు చేసుకుందాం. వండర్ఫుల్. గట్టిగా చెప్పకూడదు 5 రోజులు. బుద్ధ పౌర్ణమి ధ్యాన యజ్ఞం, దారపల్లి ధ్యాన యజ్ఞం 2 5 రోజులు మనం ఇక్కడ జరుపుకుందాం. ఈ ప్రకృతిలోకి వద్దాం. ఆ స్వామీజీ చెప్తున్నారు, మీరు ఒకవేళ స్నానం చేయలేకపోయినా నీళ్ళు తల మీద జల్లుకొని చాలు మీ జన్మ ధన్యం అయిపోద్ది, కోటి దరిద్రాలు పోతాయన్నారు ఆయన. ఆ మహనీయుడు నోటు వాక్కు అన్ని అద్భుతాలు జరుగుతాయి. అసలు ఈ రోజు ఉన్న మళ్ళీ పౌర్ణమి గురించి ఏమో అన్నారు ఆయన, అంత గొప్ప మాట అన్నారు. ఈరోజు ఈ పవిత్రమైన రోజున ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇంత పవిత్రమైన హృదయాలున్న మనుషులతో మనం కలిసి కూర్చుని ధ్యానం చేసే భాగ్యం మనకు వచ్చింది పత్రిజీ వల్ల. ఆయనకి వేల 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 ప్రణామాలు అర్పించుకుంటా పత్రిజీతో చెప్దాం. 2095 వరకు ఆఖరి జీవి భూమి నుంచి హాయిగా నిష్క్రమించే వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కొనసాగుతూ ఉండాలన్నారు పత్రిజీ. 2095 అక్కర్లేదు, ఈ లోపునే మీరు ఏదైతే కళ కన్నారో, మీరు ఏదైతే లక్ష్యం అన్నారో అదే లక్ష్యం, అదే కళ, అదే దానికోసం ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ నిరంతరం పనిచేసే లక్ష్యాన్ని అతి త్వరలో సాకారం చేద్దాం. ఒక మహా ఉద్యమంలాగా తీసుకెళ్దాం. ఈ భూమి మీద ఇంకా ఏ జీవి అడవకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని చేరి ఆ జీవహింస ఆపేలాగా మనం మాట్లాడదాం. అందరం కలుద్దాం. అందరం కలిసి ముందు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు పూర్తి శాకాహార జిల్లా అయ్యే వరకు మనం నిద్రపోవద్దు. ఈ గోదావరి జిల్లాల్లో ఇంకా ఒక కోడి కానీ, ఒక మేక కానీ, ఒక చేప కానీ మనిషికి ఆహారంగా బలవకుండా చూడడమే మనందరి యొక్క ముఖ్యమైన లక్ష్యం అవ్వాలి. ఆ ఒక్క పని కోసం, ఆ ఒక్క లక్ష్యం కోసం మన సమస్త శక్తుల్ని ఒడ్డుదాం. ఓకేనా?